రామాయణంలో కిష్కింధాకాండలో 59 సర్గ. ఇక్కడ సీతాదేవి అపహరించబడిన వృత్తాంతాన్ని చెప్పమని జాంబవతుడు సంపాతిని అడుగుట. అప్పుడు సంపాతి, నా సూతుడైన సుపార్శ్వుడు రావణాసుడు సీతాదేవిని అపహరించి తీసుకువెళ్ళిపోయేటప్పుడు చూశాడు, అది నాకు చెప్పాడు అని. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ ధైర్య సాహసాలతో సముద్రాన్ని దాటటానికి, సీతాదేవిని వెతకటానికి వానరుల్ని పూనుకోమని చెప్పటం గురించి ఇక్కడ చెప్పబడి ఉంది. తతస్తధమృతాస్వాదం వృత్రరాజేన భాషితం నిశమ్య ముదితా హృష్టాః తే వచః ప్లవగర్షభాః. వృద్ధరాజైన సంపాతి చెప్పిన అమృతంతో సమానమైన అటువంటి మాటలు విన్న వానరులందరూ కూడా చాలా ఆనందానికి లోబడ్డారంటే ఇక్కడ వెనక్కి వెళ్ళలేక అప్పగించిన అది ఏది మనం చెయ్యలేకపోయాం కాబట్టి అన్నీ విఫలమైపోయాయి కాబట్టి ప్రాణాల్ని విడిచిపెడదాం అనుకున్న సమయంలో సీతాదేవి జాడ గురించి, రావణాసుడు యొక్క నివాస స్థానం గురించి ఇవన్నీ తెలిసిన కారణంగా వాళ్ళకి ఆనందం చాలా ఎక్కువగా కలిగింది. జాంబవాన్ వానర శ్రేష్ఠ సహ సర్వేహ ప్లవంగమేహ భూతలాత్ సహసోత్తాయ వృత్రరాజ్యం అధాభ్రమితు. ఈ వానరులందరిలో కూడా శ్రేష్ఠుడైన జాంబవంతుడు అక్కడున్న వానరులందరితో కలిసి వెంటనే లేచి నేలపై నిలబడి తర్వాత సంపాతిని ఇట్లా అడుగుతున్నాడు. క్వ సీత కేన వా దృష్ట కో వా హరతి మైథిలీం తదాఖ్యాతు భవాన్ సర్వం గతిర్భవ వనోకసాం. పూజ్యుడైన మహాత్మా సంపాతి, ఇంతకు సీతాదేవి ఎక్కడుంది, ఆమెను చూసిన వారెవరు, ఆమెను ఎవరు తీసుకెళ్లారు, వీటినన్నిటినీ కూడా మాతో దయతో ఆ వివరాలన్నీ మాకు చెప్పవా, మా వానరులందరికీ కూడా ఆదుకోగలిగిన వాడివి నీవే అని. కోదాశరథి బాణానా వత్సవేగ నిపాతినా స్వయం లక్ష్మణ ముక్తానాం నా చింతయతి విక్రమం. వజ్రాయుధంలాగా తీవ్రమైన వేగంగా సాగిపోయే శ్రీరాముడొక్క బాణాల ధాటిని లక్ష్మణుడు స్వయంగా ప్రయోగించేటి ఆ బాణముల ప్రభావాన్ని గుర్తించని ఆ మూర్ఖుడు ఎవరు అని. సాహరేన్ ప్రీతి సంయుక్తాన్ సీతాశ్రుతి సమాహితాన్ పునరశ్వాసయన్ ప్రీత ఇదం వచనమబ్రవీత్. సీతాదేవి జాడను తెలుసుకోవాలని కోరి ఇలా చుట్టూ ఆ వానరులందరూ చేరారు. ఇలా మా అందరి మీద ప్రీతితో అయినా సరే ఇక్కడ మళ్ళీ ఆ వానరులు ఓదార్చుకున్న జాంబవంతుడు ఆ సంపాతి అవన్నీ గమనిస్తూ వాళ్ళకి ఈ ప్రాయోపవేశం కూడా తప్పిపోతుంది. పైగా సీతాదేవి జాడ వాళ్ళు తెలుసుకుని మళ్ళీ శ్రీరాముడు సన్నిధికి వెళ్ళగలరని సంతోషంతో మళ్ళీ ఇలా పలుకుతున్నారు. శ్రూయతామిహ వైదేహ్య యథా మే హరణం శృతం ఏన చాపి మమాఖ్యాతం యత్ర వా యత లోచన. వైదేహి ఎలా అపహరించబడింది, ఆ విశాలాక్షి ఇప్పుడు ఎక్కడున్నది, ఎవరు నాకు ఈ విషయాల్ని చెప్పారు, అవి అంటే ఇక్కడ వాటిని గురించి నేను అన్ని విధాలుగా యథాతథంగా మీ అందరికీ వివరిస్తాను వినండి అని చెప్పాడు సంపాతి. అహం అస్మిన్ గిరో దుర్గే బహుయోజనమాయతి చిరాన్నిపతితో వృద్ధ క్షీణ ప్రాణ పరాక్రమః. ఇప్పుడు నేను చెప్పేది ఈ గిరిదుర్గం ఎన్నో యోజనాల మేరకు విస్తరించి ఉన్నది. ఈ ప్రదేశం ఏదైతే ఇప్పుడు నేనున్నానో చాలా కాలం కిందట నేను ఈ కొండపైన పడిపోయాను. నేను పైగా వృద్ధుండైనందు కారణంగా నాకు ఇంకా అసలు శక్తి అన్నది చాలా తక్కువగా ఉన్నది. క్రమక్రమేణా వృద్ధాప్యం కొద్దీ ఇంకా క్షీణించుకుపోతుంది. తమ్మామేవం గతం పుత్రః సుపార్శ్వో నామ నామతః ఆహారేణ యథాకాలం బిభర్తి పతతం వరః. నా బల పరాక్రమాలన్నీ కూడా క్షీణించుకుపోతున్నాయి. ఇలాంటి స్థితిలో ఉన్న నన్ను నా కుమారుడు పక్షుల్లో శ్రేష్ఠుడైన సుపార్శ్వుడు అన్నవాడు ఆయా సమయాల్లో అన్నీ కూడా ఆహార రూపంలో అన్నీ నాకు సమకూర్చుకుంటూ నన్ను పోషిస్తున్నాడు. తీక్షకామాస్తు గంధర్వాః తీక్షకోపా భుజంగమాః మృగాణాం తు భయం తీక్షం తతస్తీక్షక్షుధా వయం. గంధర్వులు చాలా కామ ప్రవృత్తి కలిగిన వారు. సర్పములకి కోపం కూడా చాలా ఎక్కువ. అంటే ఒక్కొక్క జాతికి సంబంధించిన వాళ్ళకి ఒక్కొక్క లక్షణాలు అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి. గంధర్వులకేమో
ఈ కామ ప్రవృత్తులు చాలా ఎక్కువగా ఉంటాయి. పాములకేమో కోపం ఎక్కువ. జింకలకు చాలా భయ స్వభావం. ఇవన్నీ సహజ లక్షణాలు కొన్ని కొన్ని జీవులకి. వాటికి భయం ఎక్కువ. అలాగే మా జాతికి గ్రద్దలకి ఆకలి కూడా చాలా ఎక్కువ. సా కదాచిత్ క్షుధార్తస్య మమాహారాభికాంక్షిణః గతసూర్యో హనిప్రాప్తో మమ పుత్రో హ్యనామిషః. ఒకానొక సమయంలో ఆకలితో చాలా బాధపడుతున్న నన్ను, ఎందుకంటే ఆహారం కొరకు ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే నాకు ఆహారం లేకపోతే బ్రతకలేను. పైగా మాకు ఆకలి కూడా చాలా ఎక్కువగా ఉంది. నేను ఎక్కడికెళ్ళి నా స్వతహాగా నేను తెచ్చుకోలేను కాబట్టి, ఇలా ఎదురు చూస్తున్నప్పుడు నాకు ఆహారం ఎప్పుడూ తీసుకొచ్చే నా కొడుకు అక్కడ ఎప్పటికీ ఎదురు చూస్తున్నా సరే ఎంతసేపటికి కూడా రాలేదు. సా మయా వృద్ధ భావాశ్చ కోపాశ్చ పరిభృత్సితః క్షుత్పిపాసా పరీతేన కుమారః పతతాం వనః. మాంసం దొరక్కపోవటమే అతడు, సూర్యుడు ఇంకా అస్తమించిన అంటే సాయంత్రం అయిపోయింది కానీ ఇంకా రిక్తహస్తాలతో అంటే ఏమీ లేకుండానే తిరిగి వచ్చాడు. ఆహారాన్ని ఏమీ తీసుకురాలేదు. ముసలవాణ్ణైన నేను పైగా ఆకలితో ఉన్నాను, దాహంతో ఉన్నాను. ఈ ఆకలి బాధలు తట్టుకోలేక నాకు కోపం ఎక్కువైపోయింది. సామాహార సంహృద పీడితం ప్రీతివర్ధనః అనుమాన్య యథాతత్వం ఇదం వచనమబ్రవీత్. ఆకలి బాధలో తట్టుకోలేక కోపానికి లోబడిపోయి ఉండి ఆ ఆవేశంలో నేను నా కొడుకుని తీవ్రంగా మందలించాను. ఎప్పుడూ సంతోషాన్ని కూర్చే నా కుమారుడు తిండి లేక బాధపడుతున్న నన్ను వినయంతో ఓదార్చి ఆ జరిగిన వృత్తాంతాన్ని చెప్పటం అప్పుడు మొదలుపెట్టాడు. అహం తాత యథాకాలం అమీషార్థి కమాప్నుతః మహేంద్రస్య గిరేధ్వారం ఆవృత్య చ సమాస్థితః. తండ్రి, నేను ఎప్పుట్లాగే ఆహారం సంపాదించుకోవటానికి ఇలా తీసుకురావటానికి ఆకాశంలో ఎగిరాను. అంతటా మహేంద్రగిరి ద్వారం దగ్గర చేరి అక్కడ నిలబడి ఉన్నాను. తతః సత్వా సహస్రాణం సాగరాంతరచారిణాం పందానమేకోధ్యవసం సన్నిరోధం అవాచ్ముఖః. తత్ర కశ్చిన్మయా దృష్టః సూర్యోదయ సమప్రభాం స్త్రియం ఆదాయ గచ్చన్మి భిన్నాంజన చయప్రభః. తర్వాత సముద్ర జలములతో సంచరించేటి వేల కొలది ప్రాణములొక్క ఆ మార్గాన్ని నేను నిరోధించి వాటిని పట్టుకోవటానికే తలను ఒక్కసారిగా కిందకి ఉంచి అక్కడే ఎదురు చూస్తున్నా. ఆ సమయంలో ఛేదించటానికి వీలు కానటువంటి కాటుక కొండల్లాగా నల్లగా ఉన్న ఒక దుష్టుడు ఒక స్త్రీని తీసుకుని వెళ్ళిపోతుంటే నేను చూశాను. ఆ స్త్రీమూర్తి ఉదయ సూర్యుడి కాంతుల్లాగా విలసిల్లుతున్నది. సోహం అభ్యావహారాతి తాం దృష్ట్వా కృత నిశ్చయః తేన సామ్నా వినీతేన బంధనం అభియాచితః. ఆ స్థితిలో ఉన్న నేను ఆ ఇద్దరిని చూసి వారిని నీకు ఆహారంగా తీసుకువద్దామని నిర్ణయించుకుని ఉన్నాను. కానీ ఆ పురుషుడు సవినయంగా దారి ఇవ్వు అని చాలా మృదువుగా అడిగాడు. నహి సామోపపన్నానాం ప్రహర్త విద్యతే క్వచిత్ నిచేష్వపి జనః కశ్చిత్ కిమంగా బతమద్విదః. నీచుడు సైతము తనని సవినయంగా సమీపించిన వాణ్ణి హింసింపదు కదా, అలాగే నా వంటి వాడైన విషయంలో ఇంకా చెప్పవలసింది ఏముంది అని. సయాతస్తేజసా వ్యోమా సంక్షిప్పన్నివ వేగతః అతాహం కచరేర్భూత్యేహ అభిగమ్య సభాజితః. అంతటా అతడు తన తేజస్సుసి ఆకాశాన్నే కప్పివేసి ఉన్నట్లుగా వేగంగా వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఆకాశంలో సంచరించే సిద్ధులు, చారణులు వీళ్ళందరూ మొదలైన వారు నా దగ్గరికి వచ్చి నన్ను ప్రశంసించారు. దిష్ట్యా జీవసి తాతీతి హ్యబ్రువన్మా మహర్షయః కదంచిత్ సకలత్రోసౌ గతస్తే స్వస్య సంశయం. నాయనా, అదృష్టవశమున నువ్వు బ్రతికిపోయావు. రావణాసుడు తన దగ్గరున్న స్త్రీని రక్షించుకోవటంలో నిమగ్నుడై ఉండటం వలన
అతడు నిన్నేమీ చెయ్యలేదు, నీ జోలికి రాకుండానే వెళ్ళిపోయాడు. నీకు తప్పక శుభాలు చేకూరుతాయని మహర్షులందరూ కూడా నాతో పలికారు. ఏవముక్తస్తతోహం తేహ సిద్ధేహ పరమశోభన్యేహ సచ మే రావణో రాజా రక్షసాం ప్రతివేదితః హరన్ దాశరథీర్భార్యం రామస్య జనకాత్మజం. ఎంతో శుభకరులైన ఆ సిద్ధపురుషులు ఇలా చెప్పిన తర్వాత ఆ వెళ్ళినవాడు రాక్షసరాజైన రావణాసుడని, జనక మహారాజు యొక్క కూతురు శ్రీరాముడు యొక్క ధర్మ పత్ని అయిన సీతాదేవి ఆ స్త్రీమూర్తి అని ఆ వాళ్ళు చెప్పారు. భ్రాష్టాభరణ కౌశేయ శోకవేగ పరాజితాం రామ లక్ష్మణయోర్నామ క్రోశంతి ముక్తమూర్ధజాం. సీతాదేవిని అపహరించుకుని వెళ్ళిపోతున్నాడు ఆ రాక్షసుడు అని వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను. ఆమె ధరించిన ఆభరణాలు చెదిరిపోయి ఉన్నాయి, పట్టు వస్త్రాలన్నీ నలిగిపోయి ఉన్నాయి, కేశములంతా కూడా జారిపోయి ఉన్నాయి. ఆవిడ అనుక్షణము రామ లక్ష్మణ్ణి స్మరిస్తూ స్మరిస్తూ విలపిస్తున్నది. ఏష కాలాత్యయస్తావత్ ఇతి కాల విధాంబరః ఏతమర్థం సమగ్రం మే సుపార్శ్వః ప్రత్యవేదయత్. నా రాకలో కాలాతీతమగుట కారణం ఇదే అని ఆ కాలం విలువ తెలిసిన సుపార్షుడు ఈ విషయాన్ని నాకు మళ్ళీ వివరంగా వివరించి చెప్పాడు. తచ్చుత్వాపి హిమే బుద్ధి నాసీత్ కాచిత్ పరాక్రమే అపక్షో హి కథం పక్షి కర్మ కించిత్ ఉపక్రమే. అలాంటి ఆవేదన కలిగించిన విషయాన్ని వినినప్పటికీ కూడా ఆ దుష్టుడిపై విజృంభలేనని ఆలోచన నాకు కలగనైనా కలగలేదు. నేను రెక్కలు కాలిపోయిన పక్షిని, పైగా నేనేం చెయ్యగలను అని అనుకున్నాను. ఎత్తు శక్యం మయా కర్తుం వాగ్బుద్ధి గుణవర్తిన శ్రూయతాం తత్ ప్రవక్ష్యామి భవతాం పౌరుషాశ్రయం. నేను నా బుద్ధి బలం బట్టి నాకు సాధ్యమైనంతలో సాధింపవలసింది ఉన్నది. అందుకుని సహాయం నేనేం చెయ్యగలను, దానిని మీరు పౌరుషంతో సాధించవలసి ఉన్నది. అంటే నా బుద్ధితో నేను చెప్పవలసిన సలహాలు మట్టుకి నేను ఇవ్వగలను. అందుకు నేను చెప్పవలసిందంతా కూడా మీకు చెప్పాను కాబట్టి మీరు మీ బలాలు పౌరుషాలు వినియోగించి దాన్ని సాధించండి. అందుకే ఈ విషయాలన్నీ మీకు వివరంగా చెప్పానన్నాడు సంపాతి. వాజ్మతీభ్యాం తు సర్వేషాం కరిష్యామి ప్రియం హిమః యద్ధి దాశరథేః కార్యం మమ తన్నాత్ర సంశయః. సంపాతి వాళ్ళందరికీ కూడా విషయాలన్నీ చెప్పిన తర్వాత నేను అంటే ఏదైతే జ్ఞాన దృష్టితో దూరదృష్టితో చూడగలనో దాన్ని వినియోగించి మీ అందరికీ సంతోషాన్ని చేకూర్చేలాగా ఆ వివరాలన్నీ కూడా మీకు చెప్పాను. శ్రీరాముడి కార్యము అంటే నా కార్యమే, అందులో ఎటువంటి అనుమానం లేదు అన్నాడు. తే భవంతో మతిశ్రేష్ఠ బలవంతో మనస్వినః ప్రేషితాః కపిరాజేన దేవీరపి దురాసదాః. ఆ వానర రాజు అయిన సుగ్రీవుడు పంపగా వచ్చిన మీరందరూ కూడా ప్రజ్ఞావంతులు, పైగా చాలా బలశాలురు, చక్కని ఆలోచన శక్తి కూడా కలిగి ఉన్నవాళ్ళు, దేవతలకి కూడా అజేయులు. అంటే దేవతలైనా సరే మీ చేతుల్లో ఓడిపోతారంత శక్తి సమర్థతలు కలిగి ఉన్నవారు. రామ లక్ష్మణ బాణాశ్చ నిశీతాః కంకపత్రిణః త్రయాణమపి లోకానాం పర్యాప్తాస్త్రాన నిగ్రహే. రామ లక్ష్మణులు బాణములు రెక్కలు కలవి, వాడైన అవి ముల్లోకాల్ని కూడా నిగ్రహించగలిగిన అంత శక్తి సమర్థతలు ఉన్నవి. అనుగ్రహించటందు కూడా వాళ్ళు సమర్థులు. అంటే ఎలా అయితే సత్పురుషులను అనుగ్రహిస్తారో దుష్టుల్ని కూడా శిక్షించగలరు, రెండు సమానంగా చేస్తారు. మీకు శత్రువైన ఆ దశకంఠుడైన రావణాసుడు కూడా చాలా బల పరాక్రములు కలిగిన వాడే కావచ్చు. కామం ఖలు దశగ్రీవః తేజోబల సమన్వితః భవతాం తు సమర్థానాం నాకించిదపి దుష్కరం. అంటే రావణాసుడు ఎంత బలవంతుడైనప్పటికీ కూడా మీలాంటి సర్వసమర్థులకు అతడు జయించుట ఏ మాత్రం కూడా కష్టము కాదు.
తదలం కాలసంఘేన క్రియతాం బుద్ధినిశ్చయః నహి కర్మసు సజ్జంతే బుద్ధిమంతో భవద్విదాః. మీరు ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చెయ్యకుండా దృఢంగా ఒక నిర్ణయానికి వచ్చి సీతాదేవి అన్వేషణకి మళ్ళీ పూనుకోండి. మీ వంటి ప్రతిభామూర్తులు కార్య సాధనయందు ఉపేక్ష అంటే ఆలస్యం చెయ్యకూడదు. వెంటనే ఈ సముద్రాన్ని దాటటము, సీతాదేవి కోసం వెతకటం అన్నది మీరు మొదలు పెట్టండి అని చెప్పాడు సంపాతి వానరులకి. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 59 సర్గా సంపూర్ణం.